చిత్తూరు జిల్లా కుప్పం తిరుపతి గంగమ్మ ఆలయం అభివృద్ధికి భక్తాదుల సహాయం కోరి పిలుపు కుప్పంలో ప్రసిద్ధిగాంచిన తిరుపతి గంగమాంబ వారికి రోజురోజుకి జనాదరణ పెరుగుటచే రద్దీ ఎక్కువ కావడంతో ఉన్న స్థలం చాలక ఇబ్బంది కావడంతో ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వం నుండి కొంత భూమిని ఆలయానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్థలానికి పోవుటకు దారి విషయమై ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి ఇల్లు షాపులను తక్కువ ధరకే ఆలయానికి విక్రయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం పీఎం మనోహర్ ఆలయ కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. ఎక్కువైంది, స్థలం చాలకుండా ఈ స్థలం కోసం మేము ఈరోజు ఆలోచించి ఏదైనా స్థలం కొంటే బాగుంటుందని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ప్రభుత్వం కూడా ఈరోజు 45 సెంట్ల భూమిని విరాళంగా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. అదేవిధంగా దానికి వెళ్ళడానికి దారి లేని పరిస్థితిలో ఈరోజు ఆలోచించి భక్తాదులందరూ కూడా ఆలోచించి ఈ యొక్క పాలకవర్గం కూడా బాగా ఆలోచించి ఎదురులో ఉన్నటువంటి ఒక షాపుని కానీ అదేవిధంగా కొంత స్థలం కొంటే వెళ్ళేదానికి ఆ యొక్క ప్రభుత్వ స్థలానికి వెళ్ళేదానికి దారి ఉంటుందనే ఆలోచనతో ఈరోజు దగ్గర 1 కోటి రూపాయలు పెట్టి మన శ్రీనివాసులు గారిని అందరూ రావుకాలం శ్రీనివాసులు అంటారు, అతని దగ్గర కానీ అదేవిధంగా మన కుప్పంలో మంచి వ్యాపారవేత్త అయినటువంటి సిమెంటు వ్యాపారవేత్త మరి రైస్ వ్యాపారవేత్త అయినటువంటి మన నిత్యానందం గారు కొంత ముందరున్నటువంటి అంగడులు కూడా ఇవ్వడం జరిగింది. అతన్ని 27.5 లక్షలకు అంగడి ఇవ్వడం జరిగింది. వెనకాల 60 లక్షలకు మన రావుకాలం శ్రీనివాసులు గారు స్థలం ఇవ్వడం జరిగింది. అతను కూడా అంగళ్ళు స్థలం ఇవ్వడం జరిగింది. దీన్ని ఈరోజు మనమందరం కూడా ఈ యొక్క తిరుపతి దేవస్థానానికి పెట్టుకొని తిరుపతి దేవస్థానాన్ని మళ్ళా ఇంకా అభివృద్ధిలో తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రజలందరికీ కూడా ఒక విన్నపాన్ని అధ్యక్షులు గారు ఇవ్వడం జరిగింది. ఏమిటంటే అది దీన్ని కొన్నదానికి 7,500 రూపాయలు స్క్వేర్ ఫీట్ అంటే అడుగు స్థలం ఏర్పడడం జరిగింది. అంటే మనం కొన్న వేళలో ఆ యొక్క మొత్తం స్థలంలో డివైడ్ చేస్తే 7,500 రూపాయలు ఒక అడుగు. ఎవరైనా భక్తాదులందరూ కూడా, ఎందుకంటే ఎవరైనా వెళ్ళి 1,50,000 అడిగితే వాళ్ళు ఇచ్చే పరిస్థితుల్లో లేని పరిస్థితులు ఉన్నందువల్ల పేదవాళ్ళు కూడా దీంతో భాగస్వాములు కావాలి, పేదలు కూడా దీంతో తమ యొక్క వంతు భాగస్వామ్యం ఈ యొక్క భూ విరాళానికి ఇవ్వాలనే ఉద్దేశంతో 7,500 రూపాయలు అడుగు చొప్పున ఎవరిస్తే వాళ్ళ పేరును ఇక్కడ శిలాఫలకం మీద ముద్రించడం జరుగుతుంది. అట్లు ఎన్ని అడుగులు ఇస్తారో ఆ విధంగా సీనియారిటీ ప్రకారం అంటే 10 లక్షలు ఇచ్చిన వాళ్ళు, 9 లక్షలు ఇచ్చిన వాళ్ళు, 8 లక్షలు ఇచ్చిన వరుసగా ఎంత ఇచ్చినారో ఆ ప్రకారం వేసి ఇక్కడ రాళ్ళు పైన పర్మనెంట్గా మన జీవితకాలం ఉంటుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భూ విరాళానికి దాతలు కావాలని ప్రజలందరూ కూడా దీంతో పాల్గొని ఈ యొక్క స్థలాన్ని ఇంకా అభివృద్ధి చేస్తూ ఈ యొక్క దేవాలయాన్ని కూడా రాబోయే కాలంలో ఇంకా మంచి ప్రభుత్వం తరఫున కూడా 8 కోట్ల రూపాయలు రావడం జరిగింది ఈ యొక్క దేవాలయ అభివృద్ధి కోసం. ఇంకా రాబోయే కాలంలో ఇంకా మన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నందువల్ల ఎన్ని కోట్లైనా ఇస్తారు. ఇంకా అదేవిధంగా మా నిత్యానందం అన్న గారు పెద్ద మనసుతో అమ్మవారి జాతర కోసం సహకారం చేయాలనే ఉద్దేశంతో 27.5 లక్షల రూపాయలకు 2 అంగళ్ళు మనకు ఇవ్వడం జరిగింది. చాలా తగ్గించి ఇచ్చాడు మన కోసం. ఆయన కుటుంబం 200 సుఖ సంతోషాలతో దీర్ఘాయుషుగా పిల్లా పాపలతో వర్ధిల్లాలని చల్లగట్టులో ఉన్న నిన్ను నీ కుటుంబాన్ని సుఖ సంతోషానికి ఐశ్వర్యానికి ఆశీర్వదించాలి.